ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా అన్ని మతస్థురాలు కావడంతో గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమలలో శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం పద్మావతి కళ్యాణకట్టలో అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించారు. తద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక సింగపూర్లోని ఓ హోస్కులో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. దీంతో మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన కొడుకును తీసుకుని ఇండియాకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజినోవా, కూతురు పొలేనా అంజనా కూడా ఉన్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకున్నాడు. అయితే అగ్ని ప్రమాదంలో తన కుమారుడు సురక్షితంగా ఉండడంతో తల్లి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటాయి, గతేడాది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలేనా అంజని కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. ఇక టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పొలేనా అంజని కొనిదెల సంతకాలు చేశారు. పొలేనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా అన్ని మతస్థురాలు కావడంతో గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమలలో శ్రీ వరాహ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం పద్మావతి కళ్యాణకట్టలో అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించారు. తద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక సింగపూర్లో ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్
అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. దీంతో మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన కొడుకును తీసుకుని ఇండియాకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజినోవా, కూతురు పోలిన అంజనా కూడా ఉన్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో తన కుమారుడు సురక్షితంగా ఉండడంతో తల్లి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పవన్ చిన్న కుమార్తె పలిన అంజనీ కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలిని అంజనీ కొనిదెల సంతకాలు చేశారు. పలిని అంజనీ మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. మళ్ళీ మాడతాం కాసేపు ఆగండి, నేను కాల్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా అన్ని మతస్థురాలు కావడంతో గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమలలో శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించారు. తద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అన్నా లెజినోవా సోమవారం వేకుజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక సింగపూర్లో ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాల కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. దీంతో మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన కొడుకును తీసుకుని ఇండియాకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజినోవా, కూతురు పోలిన అంజనా కూడా ఉన్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో తన కుమారుడు సురక్షితంగా ఉండడంతో తల్లి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పవన్ చిన్న కుమార్తె పలిన అంజనీ కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలిని అంజనీ కొనిదెల సంతకాలు చేశారు. పలిన అంజనీ మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.